తన పాలనలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారు చంద్రబాబు. ఉన్నత విద్య పేరుతో కార్పొరేటర్లకు దోచిపెట్టారు. హాజరు పట్టికలో తప్ప తరగతి గదుల్లో పాఠాలు చెప్పని విద్యాసంస్థలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దోచిపెట్టారు. కష్టపడి చదువుకునే విద్యార్థులకు అరకొర ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవారు. అదే సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల్ని గ్లోబల్ విద్యార్థులకు తీర్చిదిద్దుతున్నారు. కానీ తట్టుకోలేని రామోజీ ఉన్నత విద్య పేదలకు అందటం లేదంటూ అసత్యాలను తన పత్రికలో అచ్చేశారు. పేదింటి బిడ్డలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కానీ పెత్తందారీ మనస్తత్వంతో రామోజీ ఆత్మ మాత్రం దాన్ని వరవలేకపోతోంది. నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. తాజాగా ఉన్నత విద్య పేదలకు మిథ్య అంటూ ఈనాడులో అభూత కల్పనను సృష్టించే ప్రయత్నం చేశారు రామోజీ. ఈనాడు కథనంలోని అంశాలపై ఫ్యాక్ట్ చెక్ ఏమిటంటే, చంద్రబాబు పాలనలో ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి సగటున 2,428 కోట్లుగా ఉండేవి. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాదికి 4,044 కోట్లు చెల్లిస్తోంది. చంద్రబాబు అత్యధికంగా ఫీజు రియంబర్స్మెంట్ కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి ఇచ్చింది కేవలం 35,000 లోపు మాత్రమే. అదే సీఎం జగన్ ప్రభుత్వం గరిష్టంగా ఒక్కో విద్యార్థికి 3 లక్షల వరకు చెల్లిస్తూ ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 27 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద ఏకంగా 18,576 కోట్లు చెల్లిస్తోంది. కాగా టీడీపీ 5 ఏళ్లలో 12,141 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. చివరికి గద్దె దిగుతూ 2019లో చంద్రబాబు 16,73,000 మంది విద్యార్థులకు పెట్టిన 1,778 కోట్ల బకాయిలను కూడా చెల్లించింది సీఎం జగన్ ప్రభుత్వం. అంతేకాదు, ఇంతకు ముందు ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అప్పట్లో కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్ టికెట్లు, పాస్ అయితే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవి. దానివల్ల చాలా కుటుంబాలు అప్పులు చేసి మరీ తమ పిల్లల్ని చదివించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంటే విద్యార్థులపై ఏ విధంగా భారం పడుతుందో రామోజీనే చెప్పాలి. మరోవైపు రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో ఉన్నత విద్యలో భాగంగా యూజీ, పీజీ, పీహెచ్డీ సర్టిఫికేషన్ కోర్సుల్లో ప్రవేశాలు స్థిరంగా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో 2017-18లో 16,97,000 ఉంటే ఇప్పుడు 2021-22 నాటికి 19,29,000 పెరిగాయి. ఇక చంద్రబాబు హయాంలో గరిష్టంగా 35,000 క్యాంపస్ ఎంపికలు నమోదయ్యాయి. అదే సీఎం జగన్ హయాంలో 1,80,000 పెరిగాయి. ఇందులో ఒక్క సంప్రదాయ డిగ్రీలోనే 60,000 పైగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఉన్నత స్థాయి ప్రమాణాలతో విద్యనందించే మహాయజ్ఞాన్ని తలపెట్టారు సీఎం జగన్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను బలోపేతం చేస్తూనే ప్రైవేటు కాలేజీల్లో పేదింటి బిడ్డలు చదువుకునేందుకు వీలుగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. కానీ ఈనాడు, ఎల్లో మీడియా మాత్రం అసత్య కథనాలతో నిత్యం ఈ యజ్ఞంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఇక ఎయిడెడ్ కళాశాలల అంగీకారం మేరకే వాటిని ప్రభుత్వం టేకోవర్ చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కొత్త వరవడిలో పయనిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో దాదాపు 18,000 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు దక్కాయి. ఇది మొత్తం అడ్మిషన్లలో 65% పైగా ఉన్నాయి. 2020 నుంచి 15 కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వచ్చాయి. 5 ఎయిడెడ్ కళాశాలలు ప్రభుత్వంలో విలీనమయ్యాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని అరకులో 100% అడ్మిషన్లు నమోదయ్యాయి. పాడేరులో 99, చింతపల్లిలో 97, గుమ్మలక్ష్మీపురంలో 92% ప్రవేశాలు కనిపిస్తున్నాయి. వీటికి తోడు 2019 నాటికి కేవలం 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రమే న్యాక్ సర్టిఫికేషన్ ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 61కి చేరింది. రాష్ట్రంలో మొత్తం 168 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటే ఏప్రిల్ నాటికి 100 కళాశాలలకు న్యాక్ గుర్తింపుతో కొత్త విద్యా సంవత్సరంలోకి విద్యార్థులను ఆహ్వానించనున్నాయి. ఇక ప్రభుత్వం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంతో పాటు జగనన్న వసతి దీవెనను ఎలాంటి పక్షపాతం లేకుండా అందిస్తోంది. గతంలో వసతి దీవెనలో 4,000 నుంచి 10,000 మధ్య స్లాబ్ పెట్టి మరీ ఇచ్చేవారు. కానీ సీఎం జగన్ పాలనలో స్లాబ్ విధానాన్ని తొలగించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సమానంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ వీలైనంత మందిని అర్హులుగా చేర్చేందుకు కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. ఇంతకుముందు బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు కుటుంబ వార్షిక ఆదాయం 1,00,000 ఉంటే ఎస్సీ, ఎస్టీలకు 2 లక్షలు ఉండేది. కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని 2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. పీజీ విద్యలో ప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ వర్సిటీ విద్యను ప్రోత్సహించేలా అక్కడే పూర్తి రియంబర్స్మెంట్ ఇస్తోంది. అలా ప్రతిభ గల విద్యార్థులు వర్సిటీల్లో ఉచితంగానే పీజీ విద్యను అభ్యసిస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ఉన్నత విద్య పేదలకు మిథ్య అంటూ అసత్య కథనాన్ని చేసింది ఈనాడు.